అటు చూడు. ఇగో ఈ ముచ్చటెరకనా హైదరాబాద్ నుంచి అమెరికాకి పోరడు బైక్ మీద పోయినాడంట. ఆవిడ సనిగా ఎట్లా పోయినప్పుడు ఏ ఊకన్నా అవలాగాలు చేసిన బండి షిప్లో పోయింది, నేను ఫ్లైట్లో పోయినా. ఏమిటండి మీరు మాట్లాడేది? మరి 45 దేశాలు తిరిగినానంటివి, 2 సంవత్సరాలు కష్టపడినానంటివి, 50 దేశాలు దాటినానంటివి. ఏ ఊకన్నా స్మార్ట్స్ అని అవలాగాలు చేసిన 5 లక్షల ఫాలోవర్లు వచ్చారు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు రే ఇదిగో ఎట్లా పోయినానో చెప్తా వినరి. నేను ఇదిగో సైకిల్ మీద చాలా మంది పోయినా వాళ్ళంతా హౌలాగాళ్ళు అన్న స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్. చెన్నై నుంచి మలేషియా షిప్పింగ్ చేసిన, నేను ఫ్లైట్లో పోయినా, వెళ్ళి అక్కడ రౌండ్ కొట్టిన థాయిలాండ్, వియత్నాం, కంబోడియా. అక్కడి నుంచి మలేషియా నుంచి మళ్ళీ ఆస్ట్రేలియాకి షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, చెల్లి పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. తర్వాత మళ్ళీ అక్కడ ఆస్ట్రేలియాకి ఫ్లైట్లో పోయి ఆస్ట్రేలియా రైడ్ కొట్టిన. అక్కడి నుంచి సౌత్ అమెరికాకి బండిని మళ్ళీ షిప్పింగ్ చేసిన. నేను ఇంటికి వచ్చిన, అన్నయ్య పెళ్ళి ఉందని 2 నెలలు చిల్లైన. మళ్ళీ అక్కడి నుంచి నేను సౌత్ అమెరికాకి ఫ్లైట్లో పోయినా. ఫ్లైట్లో పోయి కొలంబియా, బెలోవియా అవి దాటిన. అక్కడి నుంచి పనామా నుంచి కొలంబియాకి మళ్ళీ షిప్పింగ్ చేసిన. అక్కడి నుంచి అమెరికాలో ఎంటర్ అయినా. ఏ స్మార్ట్స్ అన్ని షార్ట్ కట్ అవరస్ అన్ని ఎంత పాగలగాల్ని అవలాగాలి చేసినావు కదా, జనమేమి అంటే అది ఏ ఊకన్నా టెలిగ్రామ్లో ప్రతిరోజు 500 గివేవే ఇస్తా. అవలాగాలి పిచ్చోలు అవుతారే. అటు చూడు బే. ఒక లంజోడుకు నేను అమెరికా బండి మీద పోలేదు, షిప్ చేసిపోయినా, ఫ్లైట్ లో బండి పంపించిన అని చెప్పేసి రీల్ చేసిండు. నాకు ఒకళ్ళు పంపించారు ఆ రీల్. ఒకసారి చూసినా, ఇంకొకసారి చూసేసరికి ఆ రీల్ రావట్లేదు. లంజోడుకు బ్లాక్ చేసిండు. వీడు అమ్మని మరే మదర్ షూత్ ఎందుకు బ్లాక్ చేసినవరా?